మరి ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా 13, 14, 15కే వస్తుంది. మరి 13, 14, 15 హెవీ రష్ ఉంటుంది అనేది ఎవరిని అడిగినా చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. దానికి 5 రోజుల ముందు నుంచి మరి ఆంధ్రాకు పోయే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నుంచి ఇక్కడి నుంచి వెళ్తుంటారు. మళ్ళీ పండుగ అయిపోయిన తర్వాత ఒక 5 రోజులు కంటిన్యూగా అక్కడి నుంచి వస్తుంటారు. మరి సంక్రాంతికి ముందుగా 5 రోజులు, సంక్రాంతి తర్వాత 5 రోజులు, ఈ 10 రోజులు విపరీతమైనటువంటి మరి ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆర్ఎండ్బి అధికారులు కూడా ఆలోచన లేకుండా మరి చిట్యాలలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా తొవ్విండ్రు. ఇబ్బంది అవుతుందని మళ్ళీ ఎమ్మటే దాన్ని నేర్పితే విపరీతమైనటువంటి పొగ, దుమ్ము, ధూళి పెదకాపర్తి దగ్గర కానీ చౌటుప్పల్ దగ్గర కానీ మరి ఆ ఫ్లైఓవర్లు కూడా మరి సంక్రాంతి వస్తుంది, సంక్రాంతికి క్లౌడీగా ఉంటుంది, జనం వస్తారు, వెహికల్స్ అంతా కూడా ఫుల్ రద్దీగా ఉంటుంది. దీనికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ ఎట్లా చేయాలని ముందు ఆలోచన చేసే అధికారులు కానీ దానికి సంబంధిత మంత్రి ఆలోచన చేయకుండా ఏమున్నా ఎప్పుడున్నా పొద్దున్న లేస్తే నీళ్ళల్లో వాటర్లో సోడాలు ఎట్లా కలుపుకొని తాగుదామనే ఆలోచనతోటే ఉంది. కానీ ఒక్కనాడు కూడా ఈ ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఎక్కడ కూడా రివ్యూ చేయకుండా, అధికారులతో రివ్యూ చేయకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏంది, రోడ్ల పరిస్థితి ఏందని ఆలోచన చేయకుండా మరి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ శాఖను నడుపుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. సంక్రాంతి పండుగ వస్తుంది, ఆడికి పోతున్నటువంటి ఆంధ్ర ప్రజానికానికి మొత్తానికి టోల్ ఫ్రీ చేయమని ఓ లెటర్ రాస్తాడు. అది నితిన్ గడ్కరీ దాకా పోయిందో పోలేదో తెలియదు, కానీ ఈయన రాసిన లెటర్ చెత్త కుప్పలు వేసిరో ఏమైందో టోల్ నడుస్తుంది, మొత్తం టోల్ నడుస్తుంది. అంటే ఈ ఆర్ఎండ్బి మినిస్టర్కి ఈయన ఇచ్చిన లెటర్కు ఈయనకి ఇచ్చినటువంటి మంత్రికి ఇచ్చినటువంటి గౌరవం కేంద్రము ఒక ఇది అనే ఉంది. మరి ఈ తెలంగాణ ప్రజలు, ఈ గడ్డ ప్రజలు, నీ కోటేసిన ప్రజలు మరి వాళ్ళ గురించి దసరా వచ్చినాడు ఏం మాట్లాడలే, దీపావళి వచ్చినాడు ఏం మాట్లాడలే, ఏమైనా సెలబ్రేషన్లు వచ్చినాడు ఏం మాట్లాడలే. అట్లనే నల్గొండలో కూడా ఆ బైపాస్కు సంబంధించింది మొత్తం ఏడికాడికి తోమిపాడేసిండు. ఇప్పుడు కంప్లీట్ కావాల్సినటువంటి ఫ్లైఓవరు 2 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలేక ఆ దుమ్ముల మరి ఇలా నల్గొండ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో రోడ్లకు సంబంధించినటువంటి టెక్నికల్ శాంక్షన్ తీసుకొని మరి ఢిల్లీకి నితిన్ గడ్కరీ ఆఫీస్ నుంచి ప్రాసెస్ చేసిన రోడ్లని కూడా దన్న దోవిచ్చిండు.